హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది సాన్వికా స్పేస్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేద్దాం, విచ్ ఇస్ రాజ్మా అండ్ చపాతి. దానికోసం మనం ఫస్ట్ ప్రెప్ వర్క్ చేసుకోవాలి. లైక్ మసాలా, నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఆనియన్స్, కొన్ని టమాటోస్ అండ్ చిల్లీ అండ్ జింజర్ గార్లిక్ అన్నీ కలిపేసి ఒక పేస్ట్ పట్టేసుకుంటాను. అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి నేనేం చిన్న చిన్న పీసెస్ కట్ చేయట్లేదు. నార్మల్గా కొంచెం పెద్ద పీసెసే కట్ చేసుకుంటున్నాను. ఇవి పీల్ ఆఫ్ చేయడమే చాలా కష్టం ఆనియన్స్. జస్ట్ ఒక ఆనియన్ని 4 పీసెస్ 3 పీసెస్ అలా కట్ చేసేసుకొని అన్నీ మిక్సీ వేసేద్దాం. దెన్ కమ్ టు మెయిన్ ప్రిపరేషన్. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేసుకొని దాంట్లో వేయడానికి మనకి రాజ్మా కావాలి కాబట్టి రాజ్మా, కొన్ని చనా, కొన్ని బఠానీ నేను కుక్కర్లో పెట్టేశాను. ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు మనం ఎలా పోపు పెట్టేసుకుంటామో అలా వేసేసుకొని అవి 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం అందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఆనియన్, టొమాటో, చిల్లీ, జింజర్ గార్లిక్, ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ ప్యాన్లో వేసేసుకొని ఒక 3 to 5 మినిట్స్ మంచిగా కుక్ అవ్వనిచ్చి ఆ తర్వాత మనం ఏవైతే కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలో, మనకు కావాల్సిన స్పైసెస్ అవన్నీ యాడ్ చేసుకుందాం 1 by 1. ఫస్ట్ ఇది కుక్ అవ్వనిద్దాం. టూ మినిట్స్ తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనము గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, బట్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి, ఎందుకంటే అందులో వాటర్ మొత్తం పోయి ఇలా డ్రై అవుతుంది. ఆ తర్వాత మనం కొంచెం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుందాం 1 by 1. నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను, హోమ్ మేడ్. తర్వాత ఇంకొంచెం ప్యాకెట్ మసాలా అది కూడా యాడ్ చేశాను కొంచెం టేస్ట్ కోసం. తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేశాను. ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక మంచి ఫ్లేవరు, ట్యాంగీనెస్ లేదా చట్పటానెస్ అవన్నీ మనకి ఓన్లీ హోమ్ మేడ్ మసాలాతో రాదు. దట్స్ మై ప్రిఫరెన్స్. తర్వాత ఇది కొంచెం మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీతో అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాం. మనం ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా రాజ్మా, ఇంకేవైతే పల్సెస్ ఏవైతే కావాలో ఏదన్నా అవర్ చాయిస్, అదంతా నేను ఒక 3 to 4 విజిల్స్ పెట్టాను. అవన్నీ ఇప్పుడు ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనం పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. మనకేమన్నా స్పైసెస్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే కారం వేసేసుకొని కొంచెం కారం, ఏదైనా నీకు సాల్ట్ ఆర్ ఎల్స్ ఏదైనా తక్కువైందో చూసేసుకొని ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకుందాం అన్నీ.
కారం వేసాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఇంకొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర. దట్స్ ఆల్. కర్రీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయిపోతుంది. నెక్స్ట్ చపాతీ ప్రిపరేషన్. నేను 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 4 బౌల్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నాను. నేను ఇందులో సాల్ట్ ఏం వేయను, ఎందుకంటే నేను నా బేబీకి కూడా కొంచెం తినిపిస్తాను. సో అందుకని నేను సాల్ట్ అవాయిడ్ చేశాను. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు కొంచెం సాల్ట్. జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. సరిపోయేంత వాటర్ వేసేసుకొని మంచిగా డౌ ప్రిపేర్ చేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వాటర్తోనే డౌ ప్రిపేర్ చేయడం ప్రిఫర్ చేస్తాను. బట్ కానీ ఈరోజు మా మమ్మీ చెప్పిందని చెప్పేసి ఎక్కువ వాటర్ వేసాను. మీరు అబ్జర్వ్ చేశారు, నేను ఇందులో ఆయిల్ కూడా వేయలేదు. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేస్తామనుకో, దీనికి కొంచెం ఇలాస్టిక్ నేచర్ అనేది పెరుగుతుంది అండ్ చపాతీ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది, కొంచెం బాగా పొంగుతాయి. నెక్స్ట్ నేను కొంచెం రౌండ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు చపాతీ టెక్స్చర్ ఎలా ఉందో? ఇందాక ఇంత సాఫ్ట్గా లేదు, బట్ ఇప్పుడు నేను ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసరికి చాలా సాఫ్ట్ అయిపోయింది. నీట్గా క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు చపాతీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. కొంచెం డ్రై పిండి తీసేసుకొని రౌండ్గా చేసేసుకోవడమే. నాకు రౌండ్గా రాదు, బట్ అట్లీస్ట్ నేను ట్రై చేస్తాను. చూసారు, వాటర్ ఎక్కువ వేసాం కదా, అందుకే కొంచెం స్టిక్కీగా ఉంది. అందుకే మనకు వచ్చినట్లు మనం చేయాలి. మమ్మీలు చెప్పారని వినకూడదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు ఓకే, స్టిక్ అవ్వట్లేదు. ప్యాన్ పెట్టేసుకున్నాం. ఆ లోపల ఒక ప్యాన్ని ఒక 2 మినిట్స్ హీట్ అవనిచ్చేసాక చపాతీ దాని మీద వేసేయడమే. చూసారా, నా చపాతీ పొంగుతుంది. బట్ అంతకన్నా ఇంకెక్కువ పొంగుతున్న హోప్ లేదులేండి. ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చుకుందాం. చక్కగా చపాతీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక చపాతీ, ఇది కొంచెం రౌండ్గా వచ్చింది కదా, సేమ్ ప్రాసెస్. చేత్తో పట్టుకుంటున్నానని ప్రో అనుకోకండి, నో, బిగినర్ అంతే.
సేమ్ ప్రాసెస్ మళ్ళీ. ఇంక చక్కగా ప్లేట్ పెట్టేసుకొని నేను చేసిన చపాతీస్ పెట్టేసుకొని కర్రీ వేసేసుకొని తినేసేయడమే. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and subscribe.